అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేవలం కళాచి జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల ఫిబ్రవరిలో స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్, దాని ద్వారా మొత్తం స్కూల్లో కాలేజీ కూడా కొంత కొత్త బిల్డింగ్ ఉండగా ఇంత కాలేదు. అది డ్యామేజ్ అయిపోయి కూలిపోయింది. అంటే ఫైర్ యాక్సిడెంట్ అయితే కూలిపోయింది, లేకపోతే కూలిపోయే పరిస్థితి. కూలిపోయినప్పుడు డిసైడ్ చేసుకుంటాం ఇంటికి వెళ్ళి నేను 10th పాస్ నాకు స్కూల్కు రుణపడుతుంది. సో ఆ రుణం ఈ రకంగా తీసుకున్నాను. ఎగ్జామ్స్ అయిపోయినాక
స్కూల్ బంద్ అయినాక ప్రోగ్రామ్ చేశారు. జూన్ తర్వాత మొదలుపెట్టారు. జూన్ 12 ఓపెన్ చేస్తారు. ఇది ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద స్కూల్, కాలేజ్, వీళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇది చరిత్ర మీద రాసుకుంటారు. 1 year లోపలనే ఓపెన్ చేస్తారు. దానికి సహకరించిన ఈ అశోక్ గారు కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్ సలావుద్దీన్, వసీర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పూర్తి యాదగా సహకరించి చేసి ఈరోజు దశకు వచ్చింది. ఒక 15 రోజులు టైం బాగానే ఉంది. షిఫ్ట్ చేసి పూర్తి చేసే శక్తి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. కాంట్రాక్టర్ పూర్తి సహకారం అందరి దగ్గర దొరుకుతుంది. నాగేశ్వరరావు గారు ల్యాండ్స్కేపింగ్, ప్రస్థానం కానీ రెడీ చేసి సో ఆయన ఇక్కడ కూడా క్లీన్ చేస్తారు. పేపర్ అయినా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా మొదటి కాలేజ్ నేర్చుకోవాలి. ఈ రకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పెద్ద పెద్ద కార్పొరేట్స్ స్కూళ్ళ కాలేజ్ పోటీగా ధీటుగా వాళ్ళకన్నా ఒక 10% దీని ద్వారా విద్యకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యత ద్వారా పేరెంట్స్కు ఒక సందేశం ఇవ్వదలుచుకుందంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు విద్య ప్రైవేట్ పడటం చాలా మంచిది. గ్రేడ్ చేసి 12 ఉన్నాడు ఒక రిటైల్ తప్పకుండా సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరు. ఇంకోటి ఏంటంటే సమస్య 1974 15 ఆ టైంలో పరీక్షలు రాసి స్కూల్ వదిలిపెట్టింది. ఒకటిసారి సర్టిఫికేట్ తీసుకోసం వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత వస్తే స్కూల్ చూసినట్టు మేము ఏదైతే రూమ్లో కూర్చుంటామో దానికి 0 కూడా మాది ఏ సెక్షన్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ హెడ్ మాస్టర్, లెఫ్ట్ సైడ్ మాస్టర్ సెక్షన్. ఆ రోజుల్లో 130 మంది చెందారు. ఏబీసీ 3 సెక్షన్, మాదేమో ఏ సెక్షన్ కాంపోజిట్ మ్యాథ్స్, బీసీ, జనరల్ మ్యాథ్స్. అది చూసినాక బాధ అనిపించింది. 50 సంవత్సరాలు సున్నం కూడా ఈ రకంగా జనం సంతోషంగా. అదేవిధంగా ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అదొక 2500 స్టూడెంట్స్. ఇక్కడ గుడిపేటల జ్యోతి బాబులే అది కూడా అమ్మాయిలకు స్కూలు, కాలేజ్, హాస్టల్ వస్తున్నాను కూడా దాదాపుగా కొన్ని శాంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫోకస్ అంతా విద్య. నేను చెప్పిన ఎన్నికల కన్నా చెప్పిన నాకు సంబంధించిన విద్య, వైద్యం ఈ రెండింటిలో ఫోకస్ చేస్తుంది. ఈ రెండింటికి మన వాళ్ళు ఎవరు విద్య గురించి కానీ వైద్యం గురించి హైదరాబాద్కో, చెన్నైకో, ఢిల్లీకో పోకుండా అక్కడ దొరికే విద్య అంతకన్నా మంచి విద్య ఇక్కడ దొరికే విధంగా చేసే ప్రయత్నం బాగానే ఈ వైద్యానికి సంబంధించి నడుస్తుంది. అది కూడా ఖచ్చితంగా హైదరాబాద్ మన పేషెంట్లో పోకుండా కర్నాటక, వరంగల్ ఇక్కడికి వచ్చే విధంగా చేసుకుంటుంది. ఇది 2 అనేది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ఈ 2 ఏ ఒక్క దినం ఆగిపోయేది కాదు. రోజు రోజుకు ప్రపంచంలో మార్పులు జరుగుతుంది. ఆ మార్పులను మనం అర్థం చేసుకొని ఆ మార్పులకు అనుగుణంగా విద్యను, వైద్యాన్ని మలుచుకున్నప్పుడు మాత్రమే మిగతా ఈ పోటీ ప్రపంచం తట్టుకొని నిలబడవలసింది ఆ ఉద్దేశంతో చేస్తుంది. తప్పకుండా ఇప్పటివరకు అందరూ సహకరించి ముందు కూడా సహకరిస్తుంది. ఈ రోడ్డు కూడా 4 లైన్ చేస్తుంది. ఇది కూడా రాసుకుంటాం. ఈ రోడ్డు కూడా 4 లైన్ చేస్తుంది. చౌరస్తా నుంచి పాత పోలీస్ గోదావరి వరకు 2 లైన్ డివైడ్ అవుతుంది. తర్వాత
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.